ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వర్షాకాలం ఏం తినాలి, ఏం తినకూడదు? ఎందుకంటే ఆహారం కూడా మనం మార్చుకోవాలి కదండి. సీజన్ బట్టి మన బాడీ తత్వమే మారిపోతూ ఉంటుంది. లేనిపోయిన వైరస్లు రావటం, బ్యాక్టీరియాలు, ఫీవర్లు, నానా రకాలు వస్తాయి. వాటర్ ఇన్ఫెక్షన్స్, దోమలు, బ్యాక్టీరియాస్ అన్ని చూస్తూ ఉంటాం. సో ఎలా మనం అంటే ఆహారపు అలవాట్లని ఎలా మార్పు చేసుకోవాలి రమగారు? ముందు నీళ్ళల్లో మార్పు చేయాలి జయ. అంటే మంచినీళ్ళు కాచి తాగటం మంచిది. బయట ఎక్కడ ఏ హోటల్స్ లోనూ ఏ ఫుడ్ కోర్ట్స్ లోనూ నీళ్లు తాకండి. రైట్. వాటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వర్షాకాలం. ఎందుకంటే ఈ నల్ వాటిలో బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యే కాలం కదా. అవునవును. ప్రతి చోటకి కార్లోనో మీ బండి మీదో మీ భుజానికి వేసుకునే సంచిలోనో 2 వాటర్ బాటిల్స్ ఉంచుకుంటూ ఉండండి. ఓకే. మొట్టమొదటిది నీళ్లు. పిల్లలకి కాచిన నీళ్ళే ఇవ్వండి. లేదా మీరింట్లో ప్యూరిఫైర్లు ఉన్నాయి, మా ఇంట్లో నీళ్లు మంచివి, మేము సేఫ్గానే ఉన్నామంటే మీ ఇంట్లో నీళ్ళే ప్రతి చోటకి పట్టుకెళ్ళండి. కాచిన నీళ్లు తాగితే మంచిది. హాట్గా తాగలిగితే మరీ మంచిది, లేకపోయినా పర్వాలా. పొద్దున్నే కాచేసుకున్న నీళ్లు రోజంతా అవే తాగండి. ఫ్రిడ్జ్ వాటర్ పూర్తిగా అవాయిడ్ చేయండి. జ్యూసులు వాటిని తగ్గించేసుకోండి పూర్తిగా. ఎవరైనా చేయవలసిందే వర్షాకాలం అనగా నీళ్ళు కాసుకోవటం. స్నానానికి వేడి నీళ్ళు ఎలా అవసరపడతాయో తాగడానికి కూడా అంత జాగ్రత్త వహించాల్సిందే. ఆరెంజ్ జ్యూస్ తాగకూడదు రమగారు ఈ సీజన్ లో. జనరల్ గా సిట్రస్ ఫ్రూట్స్ తక్కువ వస్తాయి కదా, శ్రావణం దాకా మన కమలాలు అవి వస్తాయి, అప్పుడు పర్వాలేదు జయ. ఇప్పుడు ఇంకా సీజన్ మొదలవల. మీరు ఈ డబ్బా జ్యూసులు వద్దమ్మా. మనం ఇంట్లో తయారు చేసేది. మనం ఏదైనా ఫ్రెష్ జ్యూస్ చేసుకుంటే జలుబు మీద ఇవ్వకూడదు అంటారు జనరల్ గా. సి విటమిన్ జలుబుని రానివ్వకుండా చేస్తుంది, రోగ నిరోధకం పెంచుతుంది, మనకి జలుబు వచ్చే లక్షణాన్ని పోగొడుతుంది. ఆల్రెడీ జలుబు ఉన్న వాళ్ళు సి విటమిన్ వేస్తే దాని మీద జలుబు పెరిగిపోతుంది. ఓకే, దాని లక్షణం అది. ఓకే ఓకే. అందుకని జలుబు చేసింది కాబట్టి అవి తినద్దంటాం. ఓకే. జలుబు చేయకుండా వాటినే తినాలి. మనం మామూలుగా ఉన్నప్పుడు తినచ్చు, ఓకే, ఏం కాదు. కానీ ఈ సీజన్లో ఏంటంటే మనం కొత్తగా వచ్చిన ఫ్రూట్స్ జ్యూస్ తీసుకున్నా, పండు తిన్నా సాయంత్రానికి ముసముసలాడుతూ జలుబు చేసుకొచ్చేస్తుంది. అవి తిన్నాం, అందుకే జలుబు చేసింది. మజ్జిగలు అవి కూడా కాస్త అవాయిడ్ చేయండి. కావాలంటే వేడిగా తీసుకోండి మజ్జిగ, మీ ఇష్టం. అయితే కొన్ని కూరగాయలు అవి జాగ్రత్త పడాలి జయ. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే కాలం ఇది. సాలెడ్స్ అవి తింటాం మామూలుగా. మనం ఎండాకాలం అంతా కూడా అన్నంలోకి, ఆవకాయలోకి, మజ్జిగ అన్నంలోకి తప్పకుండా అందరూ తిన్నారు. క్యారెట్లు, కీరలు, తర్వాత ఏమో వెజిటబుల్ సాలెడ్స్, తర్వాత ఏమో మనం ఉల్లిపాయలు తింటాము కదా. ఈ సీజన్లో పచ్చి సాలెడ్స్ మానేయండి. ఓకే, పచ్చివి మానేసేయండి. క్యారెట్ కూరి అవి తీసుకోవద్దు. నేలంతా సూక్ష్మక్రిములు ఉంటాయి. మనం క్యారెట్లను ఎప్పుడైనా సరే సాలెడ్ చేయాలంటే బాగా కడిగి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చేసుకోవాలి. ఎమిబియాసిస్ వస్తుంది జయ ఈ కాలంలో. అంటే పొట్టకి డిసెంట్రీ లాంటిది వచ్చేస్తుంది. ఓకే. మీరు పిల్లల్లో గమనించండి, తినగానే బాత్రూమ్ అంటారు. ఎమిబిక్ లక్షణాలు అవి. మోషన్లో జిగురు పడ్డం, మ్యూకస్ పడ్డము, తర్వాత పొత్తి కడుపులో అలా నొప్పి, నులి నొప్పి, సీటు నొప్పి, కూర్చుంటే సీట్ నొప్పి పెట్టడం, తర్వాత ఏమో నెంబర్ ఆఫ్ టైమ్స్ లూజ్ మోషన్స్ అయిపోవటము, చాలా ప్రమాదం అయిపోతుంది. అందుకని 3 వంతులు తగ్గించేసేయండి. పచ్చి సాలెడ్స్ తీసుకోవద్దు, ఉడకబెట్టిన సాలెడ్స్ తీసుకోవచ్చు. బఠానీలు, గ్రీన్ పీస్ అవి ఇవి వేసి అవన్నీ ఉడికించిన సాలెడ్స్ ఇప్పుడు బాగా కనపడుతున్నాయి కదా, పల్లీలు నానబెట్టి అలాంటివి తీసుకోండి. మామూలుగా మనం దాన్ని ఏమంటారు, మన డైటింగ్ కోసం తీసుకునే పచ్చి సాలెడ్స్ తగ్గించండి, మీకు మంచిది. రైట్. ఇదొకటి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ లాంటివి తగ్గించేసేయాలి. ఓకే. అవి తినడమే తగ్గించుకోవాలి. చాలామందికి ఏంటంటే ఎక్కువ కడగకుండా వండేస్తారు. ఒకవేళ మీరు అవే వండదలుచుకుంటే గనక హాట్ వాటర్లో కడిగి వండుకోండి. 2-3 సార్లు కడుక్కుని వాడుకోవాలి. లేకపోతే మనం అన్నీ చావలేమనుకుంటే మానిపారేయండి హాయిగా. ఇప్పుడు ఎక్కువ వస్తాయి నిజానికి క్యాబేజీ, అవి ఇంత క్యాబేజీ, ఇంత క్యాలీఫ్లవర్ అలా కనపడుతుంది మనకి. చాలా మన్మోహకంగా ఉంటుంది. ఉప్పు నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో వాష్ చేయకుండా తినకూడదు. ఓకే. ఆకుకూరలు ఒకటి తొందరగా కుళ్ళిపోతాయి జయ. మామూలుగా వర్షాకాలమే మనకి కూరలు ఎక్కువ వస్తాయి కదా. అవును. వానలు తొలకరి పడేసరికల్లా మొత్తం రోడ్డంతా ఆకుపచ్చగా కనపడుతుంది కదా. మన కుండీలలో కూడా 2 వానలు పడేసరికి మనం ఎప్పుడో వదిలేసిన మిరపకాయ గింజ మొక్కొచ్చేస్తుంది. అవును. అన్నీ బాగా వస్తాయి ఇప్పుడు. కానీ ఇప్పుడే మనకి బ్యాక్టీరియాలు పెరిగే లక్షణం ఉంటుంది, వైరస్లు పెరిగే లక్షణం ఉంటుంది, ఆకుల్లో పురుగులు వచ్చేస్తాయి. ఆకుకూరలు సాధ్యమైనంత మీ దొడ్లో తప్ప
బజార్లలోవి తేకండి. ఓకే. ఒకవేళ తెచ్చినా చాలా శుభ్రం చేసుకోండి, చాలా జాగ్రత్తగా తినండి. బచ్చల కూర అవి కోసుకొస్తే కొంటే ఇవి వచ్చేస్తాయి, జలగలు వస్తాయి కూరల్లో, గమనించుకోండి. అమ్మో. శిలీంధ్రాలు అవి చిన్న చిన్న గుడ్లు పెట్టేస్తాయి, అవన్నీ వెళ్ళిపోతాయి పొట్టల్లోకి. బాగా కడగాలి, బాగా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి. కొత్తిమీర అవి పచ్చి కొత్తిమీర రసం అవి తాగే అలవాటు ఉంది కదా. ఇప్పుడు మనం ఎంతమంది ఆయుర్వేద వైద్యులు చెప్పారు కొత్తిమీర రసం తాగితే కలర్ వస్తాము. అవును కదా. ఓ ఇంత సొరకాయ ముక్క, ఓ క్యారెట్, ఓ బీట్రూట్, ఓ గుప్పెడు కొత్తిమీర వేసి జ్యూస్. నో, సొరకాయ తాగచ్చు. బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర 3 జాగ్రత్త. ఓకే. మీరు అదే తాగాల్సింది అంటే మీరే స్వయంగా శ్రద్ధగా బాగు చేసుకుని తాగండి. ఈ సీజన్లో వంకాయల మీద కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. అదంత బాగా మనకు తెలీదు. వంకాయలు విరివిగా కనపడతాయి, కానీ వంకాయ తిన్న తర్వాత మీకు గనక దురద గనక ఏమైనా వచ్చిందే మానేయండి వంకాయని. ఏదో ఇబ్బంది ఉన్నట్లే. డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కాలంలోనే మామూలు రోజుల్లో వంకాయతో రాని అలర్జీస్ వర్షాకాలంలో వస్తాయి, గమనించండి. ఒళ్ళుకు దురద పుడుతుంది, నాలుగు దురద, వంకాయ తిన్న రోజు సాయంకాలానికే మొహం మీద అక్కడ ఇక్కడ సన్న సన్న దురదలు వస్తున్నాయంటే వంకాయే కారణం. శ్రద్ధ వహించండి. ఓకే. పిల్లలకి పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టండి. ఈ ఆకుకూరలు అవి బాగు చేసుకోండి. కుళ్ళు వళ్ళు ఉంటే మాత్రం కొనద్దు అసలు. మీ దగ్గర ఏమైనా కుండీలలో మొక్క మొడి ఉంటే హాయిగా వాటిని ఎంజాయ్ చేయండి, బయట నుంచి తేకుండా. మన దగ్గర కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. మనదంటే చిన్నది కదా, మనం చూసుకోగలుగుతాం. ఈ బయట నుంచి వచ్చేటప్పుడు అవి ఎట్లా చూస్తాం మనం? అవును, చూసుకోలేదు. కొంచెం కష్టం కదా. ఈ చిక్కుడు జాతివి కూడా ఎక్కువ తినకూడదు అని చెప్తారు, పైత్యం పెరుగుతుంది ఈ సీజన్లో అని. ఏం వస్తాయి, మనం 100 రూపాయలు ఉన్నాయి బీన్స్, ఎన్ని కొంటాం? పావు కిలో కానీ ఏవో ఏ బిర్యానీలోనూ 4 కాయలు వేసుకుంటాం. కూరలు శుభ్రంగా కడుక్కోవాల్సిన కాలము, జాగ్రత్త పడండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం మసాలాలు అవి ఎక్కువ తీసుకోవాలి, స్పైసెస్ ఎక్కువ తీసుకోవాలి. ఏలక్కాయ టీ తాగటము, ఏలక్కాయలు వేసుకోవటం టీలో, అల్లం టీ తాగటము, ఆహార కూరల్లో అన్నిట్లలో అల్లం లాంటిది వాడుకోవటము. అవును. తర్వాత ఈ మన దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, ధనియాలు అలాంటివి, వాటిని ఆ పదార్థాలు ఎక్కువ వాడితే ఘాటుగా ఉండాలి వంట. కొంచెం మామూలుగా అవి వాడమనుకో, మసాలాలు వాడడం, గరం మసాలా వాడమంటారు కదా. మీరేం చేయొచ్చు, చక్కగా మసాలా టీ పెట్టుకోండి, బాగుంటుంది. అప్పుడప్పుడు మిరియాల కషాయం లాంటివి తీసుకోండి, ఇవి లంగ్స్కి మంచిది. ఈ కాలంలో వచ్చే జబ్బులు ఒకటి పొట్టకి, రెండోది లంగ్స్కి వస్తాయి, అంతే కదా. స్టమక్ డిస్టర్బెన్సెస్ లేదా ఊపిరితిత్తులకి ఏవో ఒక సమస్యలు, కఫం వస్తుంది, జలుబు చేస్తుంది, వదిలిపెట్టకుండా ఉంటాయి. జలుబు అసలు వదలదు ఈ కాలంలో. మీరు మసాలాదార ఆహారం, కొంచెం కారంగా ఉండేవి, మంచివి వేడివేడివి పదార్థాలు తీసుకుంటే వాటి నుంచి కొంచెం తొందరగా బయటపడతారు. కొంతమందికి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది, కొంతమందికి బయటపడడానికి, తొందరగా జలుబు అవి తగ్గడానికి ఉపయోగపడుతుంది. శ్రద్ధ వహిస్తే ఇబ్బందులు ఉండవు. సాధ్యమైనంత వేడి పదార్థాలే తినండి. మీరు బజ్జీలు, పునుకులు అలాంటివి తినదలుచుకుంటే మొక్కజొన్న పొత్తులు మహత్తరంగా తినండి, చాలా మంచిది. కానీ ఇంట్లో వేడివి, చల్లారినవి తినబోకండి. ఆలోచించి తినాలి. ఇప్పుడు ఏమి అరటికాయ బజ్జీ 10 నిమిషాల్లో చేసేసుకుంటాం జయ, ఏవి కావాలన్నా. మనం ఏంటంటే ఇంత పెట్టి వేస్ట్ అని అనుకోవద్దు, చిన్నది పెట్టండి, కొంచెం చేసుకోవటం, తక్కువ చేసుకోండి. మన నలుగురం తినడానికే ఇంత మూకుడు పెట్టి కేజీ నూనె పోస్తే కేజీ నూనె దండగే. అవును. పిల్లలకి బాక్సుల్లో కూడా కావాలి కదా స్నాక్స్. ఇవన్నీ కూడా మనం ఇంట్లో మార్నింగ్ చిన్న మూకుడులు కొనుక్కుని కొద్దిగా అంత నూనె పోసి కాస్త 4 వాయిలు ఎక్కువ వేస్తాం, కానీ సేఫ్గా తింటాం కదా. అవును కదా. కొంచెం పనికి ఒళ్ళొంచి కూరలు శుభ్రం చేసుకోవడానికి కూడా కొంచెం జాగ్రత్త పడి శ్రద్ధగా చేసుకుంటే ఆ కూరలు కూడా కొన్ని తినచ్చు. 1-2 సార్లు కడుక్కోవాలి. మనం చేయలేమనుకో ఆ పనులన్నీ, మన వల్ల కాదు, మనం హడావిడిగా ఉంటాము, మానేయండి అంతే. ఈ సీజన్లో మానేస్తే సరిపోతుంది. బాగు చేసుకోగలిగే లీఫీ వెజిటబుల్స్ మాత్రమే వాడుకుందాం, అసలు మానేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సీజనే అనారోగ్యాల సీజన్ కాబట్టి. ఇంకా మొదలైపోయినాయి కదా వానలు, ఏ పూట కాపూట. చక్కగా మనం ఎండాకాలం పెట్టుకున్నాం కదా ఒడియాలు గిడియాలు, హాయిగా వాటిని ఇప్పుడు వాడుకోవచ్చు. అంతే. కూరలకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అప్పడాలు, వడియాలు, చిన్న చిన్న ఫ్రైమ్స్, ఒరుగులు చేసి పెట్టుకుంటే అవి బెండకాయ ఒరుగులు అవి చేసి పెట్టుకుంటారు కొంతమంది, కాకరకాయ ఒరుగులు, అవన్నీ ఈ వర్షాకాలం వాడుకోవచ్చు. ఎండాకాలం మనం మాగాయ పచ్చడి పెట్టుకున్నాము, హాయిగా మాగాయ అన్నం కలుపుకొని తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా వర్షాకాలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.